దేశమంతటా 5 కమిషన్ మెంబర్లు, 3 మెంబర్లు, ఒక వైస్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ అండ్ ఇంకో చైర్మన్ గారు, మొత్తం 5 ఈ దేశంలో ఉన్న ట్రైబల్కి నాకు ఇచ్చిన సౌత్ సైడ్ 10 రాష్ట్రాలు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. 10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గోవా, పాండిచ్చేరి అండ్ లక్షద్వీప్, ఇలాంటి 10 రాష్ట్రాలు నాకు ఇవ్వడం, 22 మినిస్టర్స్ ఇవ్వడం, 22 మినిస్టర్ దేశం అంతటా తిరగడానికి నాకు ఈ అవకాశం, మా ట్రైబల్ బిడ్డలకి సేవ చేసే భాగ్యం నాకు కల్పించడం. నేను గతంలో రాజకీయాలు ఈడ చేసిన, ఆ తర్వాత నన్ను చూసి ఇక్కడ ఉన్న భారత ప్రధాని గారు నాకు ఈ అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఇవాళ ఫస్ట్ టైం నేను మానుకోట రావడం, నా దగ్గర నిజంగా కొన్ని కంప్లైంట్లు మాత్రం ఎస్టీ కమిషన్లో ఉండే, ల్యాండ్ వివాదాలైనా కొన్ని వేరే ఇష్యూస్, ఒక 6-7 ఇష్యూస్ మాత్రమే నా దగ్గర ఉండే. ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేయాలి, నేను రివ్యూ తీసుకోవాలి, గ్రీవెన్స్ తీసుకోవాలనుకున్నాం, కానీ కాదు, ముందు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటో తెలుసుకోవాలని మర్యాదపూర్వకంగా అందరిని కలవాలి. చిన్న సమస్యలు ఏమున్నాయి, వీళ్ళందరూ ఎవరు ఏందని తెలుసుకోవడానికి ఈ పర్యటన చేయడం జరుగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి రావడం, ఎస్పీ గారు, ఇవాళ డే మొత్తం డిఎఫ్ఓ గారు ఉండొచ్చు, మెడికల్ కాలేజ్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇవన్నీ తిరగడానికి, చూడడానికి, ఇక్కడ ఎలా ఉంది, ఏం చేస్తుందో చూద్దామని వచ్చాను. కానీ నేను ఇక్కడ వచ్చినాక, నేను వస్తానన్నా కూడా అఫీషియల్గా అంత పబ్లిక్కి తెలియకుండా పిటిషన్స్ చూస్తే దాదాపు 100 మంది వచ్చారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. దీంట్లో ప్రధాన సమస్య మానుకోటలో ఎక్కువ ఉన్నది భూ సమస్య చాలా దారుణంగా ఉంది. కలెక్టర్ గారిని అడగడం జరిగింది, ఆర్డీఓ గారు ఇన్నే ఉన్నారు, మిగతా ఇక్కడ ఉన్న అందరినీ మాట్లాడడం జరిగింది. తమ సమస్యలు వచ్చిన కొన్ని సమస్యలు నేను తీసుకొని ఏ శాఖలు ఏ బాధ్యతలు ఉన్నాయో సాక్షాత్ కలెక్టర్ గారే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ ఖచ్చితంగా ఇక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మానుకోటలో అనేక సమస్యలు ఉన్నాయనేది అర్థమైంది. ప్రజలు ఎక్కడికి పోవాలి, ఏం చేయాలనేది అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే ఒక ఎస్టీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్లో కంప్లైంట్ పెట్టాలని ఇక్కడ న్యాయం జరగకపోతే కమిషన్కి కూడా పెట్టాలనే ఆలోచన లేని అమాయకులు, గరీబోళ్ళు, గిరిజన బిడ్డలు. కాబట్టి మీ అందరి మీడియా ద్వారా నేను తెలియజేసుకున్నది ఒకటే, మిత్రులారా, మీకు డిపార్ట్మెంట్ వైజ్గా కలెక్టర్ ఆఫీస్లో ఉండొచ్చు, విద్యాశాఖలైనా ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు. ముందు మీరు ఎందుకంటే ఈ బాధ నేను ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళు అక్కడ కూడా కంప్లైంట్ పోనీ ఉన్నాయి. ఇలా ఏదో డైరెక్ట్ వచ్చినట్టు కొంతమంది ఉన్నారు. అలా కాదు, దానికి ఒక సిస్టమ్ ఉంది. సిస్టమ్ ప్రకారం పోయినాక అక్కడ మీరు న్యాయం కాకపోతే మీరు ఖచ్చితంగా ఎస్టీ కమిషన్ని రావచ్చు. మీకు సర్వీస్ చేయడానికి, మీకు సేవ చేయడానికే ఈ కమిషన్ ఉంది. కాబట్టి మిత్రులారా, మీకు ఇప్పుడు వచ్చిన పిటిషన్లు అన్నీ మేము చూస్తాం. ఖచ్చితంగా త్వరలో, టైం కూడా ఎక్కువ ఏమి ఇయ్యను, నెల 15 రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పాను, ఆదేశించడం జరిగింది సదరు కలెక్టర్కి, ఇక్కడ ఉన్న డిపార్ట్మెంటల్ ఎస్పీ గారికి. ఇవి సాల్వ్ అవ్వకపోతే మళ్ళీ ఇమీడియట్లీ మీకు అధైర్యపడవలసిన అవసరం లేదు, మళ్ళీ వస్తూనే ఉంటా. మీ సమస్యలు తీర్చే వరకు నేను కూడా వదలా. ఖచ్చితంగా సానుకూలంగా వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ జాబ్ చేయాలి. లేకపోతే కమిషన్ బాధ్యత లేని, కమిషన్ యొక్క
పవర్స్ ఏంది, ఒక గిరిజన దళిత బిడ్డలకు జరిగితే అన్యాయం ఎక్కడి వరకు వెళ్తుందో డిపార్ట్మెంట్ వారికి కూడా తెలుసు. ఏ ఐఏఎస్ ఐపీఎస్ లెవెల్ అందరికీ తెలుసు, గరీబులకే తెలియదు. కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తానమ్మా, మీ అందరికీ న్యాయం చేసేటట్టు చేస్తా. అందులో ఇది మానుకోట నా సొంత ఊరు, నాది. ఇక్కడ చదివినా, ఏదైనా చేసినా, ఇక్కడనే రాజకీయాలు చేసినా. కాబట్టి రేపు ఇక్కడ ఏదైనా మీకు మంచి చేయగలిగితేనే నాకు మంచి పేరు. ఖచ్చితంగా మీకు తగు న్యాయం చేసే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను.